హైదరాబాద్లోని అల్వాల్లో డీసీఎం బీభత్సం సృష్టించిన ఘటనలో ఓ విద్యార్థి మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపుతోంది. అదుపు తప్పిన డీసీఎం వాహనం స్కూల్ విద్యార్థులపైకి దూసుకెళ్లడంతో విద్యార్థి మృతి చెందగా విద్యార్థి తల్లికి గాయాలయ్యాయి. విద్యార్థి మృతితో అతని తల్లి కన్నీరు మున్నీరుగా విలపించారు. డీసీఎం రిలయన్స్ ఫ్రెష్ కు సరుకులకు తీసుకువెళ్తున్నట్లుగా గుర్తించారు. రైట్, మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, అల్వాల్లో రోడ్ పై నడుచుకుంటూ వెళ్తున్న తల్లి కొడుకు పైన ఏదైతే డీసీఎం హ్యాండ్ బ్యాగ్ వేయడం మర్చిపోవడంతోనే అది వెనకాలకి రిటర్న్ రావడంతోనే అబ్బాయి పై నుంచి వెళ్ళిపోవడం జరిగింది. తీవ్ర గాయాలైన అబ్బాయిని వెంటనే స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించడం జరిగింది. చికిత్స పొందుతూ బాబు మృతి చెందినట్టు వైద్యులు తెలపడం జరిగింది. ఈ దృశ్యాలన్నీ కూడా అక్కడ ఉన్న సీసీ ఫుటేజ్లు కూడా రికార్డ్ కావడం జరిగింది. డ్రైవర్ నిర్లక్ష్యం, అదేవిధంగా హ్యాండ్ బ్యాగ్ వేయకపోవడం మర్చిపోవడంతోనే ఘటన జరిగినట్టు పోలీసులు నిర్ధారించారు. దీనికి సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రైట్ సురేష్, అయితే ఆ విద్యార్థి మృతికి కారణం అయితే డ్రైవర్ నిర్లక్ష్యం అని తెలుస్తోంది. అయితే డ్రైవర్ ని అదుపులోకి తీసుకున్నారా? అదేవిధంగా ఆ వెహికల్ అయితే రిలయన్స్ ఫ్రెష్ కి సంబంధించిన వెహికల్ గా తెలుస్తోంది. వారిపైన ఏదైనా చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయా? పోలీసులు ఈ ప్రమాదం పైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పక్కనే పార్క్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది, అసలు డ్రైవరు హ్యాండ్ బ్రేక్ వేయకుండా డీసీఎం ఎందుకు దిగాడనే కోణంలో పూర్తి దర్యాప్తు చేస్తున్నారు. లేదంటే ఫిట్నెస్ ఏదైతే డీసీఎం కి సంబంధించి లోడ్ తో ఉన్న డీసీఎం అది వెనుకకి వచ్చి అటు నుంచి వెళ్తున్న వీరిపై దూసుకెళ్లడం, అదేవిధంగా అక్కడ చాలా మంది తిరుగుతూ ఉంటారు ఆ ఏరియాలో. ఒకవేళ చాలా మంది ఉంటే పెద్ద ప్రమాదమే జరిగి ఉండేది. కాబట్టి ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటాం. ఇప్పుడైతే కేసు నమోదు చేసి డ్రైవర్ ని అదుపులోకి తీసుకున్నామని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. సురేష్, అయితే ఆ విద్యార్థి కుటుంబ సభ్యులు ఏం డిమాండ్ చేస్తున్నారు? అనుకోని ఘటనతోనే ఆ కుటుంబ సభ్యులైతే తీవ్ర విషాదంలో మునిగిపోయారు. తల్లికి కూడా గాయాలు కావడంతోనే ఆమెను కూడా ఆసుపత్రిలో చేర్చి వైద్యం అందిస్తున్నారు. ఆ బాబు మృతి చెందడంతోనే ఏదైతే డ్రైవర్ నిర్లక్ష్యం పైన ఆందోళన వ్యక్తం చేసేవారు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. డ్రైవర్ రోడ్ పై పార్క్ చేసి హ్యాండ్ బ్రేక్ ఎందుకు వేయలేదు, దీనికి సంబంధించి నడిపే ఏదైతే డీసీఎం కి సంబంధించిన డ్రైవర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా బాధిత కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సురేష్.